టొమాటో పండుమిర్చి పచ్చడి చూస్తుంటేనే ఎర్రగా నూరూరిపోతుంది కదా. మన దగ్గర ఉంటే నిల్వ పచ్చడితో పెట్టుకోవచ్చు. నిల్వ పచ్చడి లేనప్పుడు ఇన్స్టాంట్గా ఇలా పండుమిర్చి దొరికినప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనన్నప్పుడు ఇలా గార్డెన్లో వెతికితే చాలు ఇలా పండుమిర్చి దొరికేసాయి అనమాట. ఈ పండుమిర్చి టొమాటో వేసి ఈ అద్భుత అనే పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పండుమిర్చిని నీట్గా వేయించుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, కొంచెం ఫ్రై అయితేనే రుచిగా అనిపిస్తాయి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్యాన్లో వేసుకొని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు ఉప్పు వేసుకొని మంచిగా వాడనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి కొంచెం మెత్తబడుతుంది అన్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వేసుకొని నీట్గా ఇలా కలుపుకోవాలి. టొమాటో చింతపండు బాగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పండుమిర్చి, ముందుగా మగ్గిన టొమాటో చింతపండు పేస్ట్ అన్నీ వేసుకొని నీట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా మనం చేసుకొని పెట్టుకోవాలి పోపు. అది కూడా కొంచెం మనం ఇంగువ వేసి పెట్టుకున్నామంటే పోపు అద్భుతంగా ఉంటుంది. అంతే, ఇలా రెడీ అయిన పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం పప్పుతో పాటు నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్దిరిపోతుంది. ఈ పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇన్స్టంట్గా ఎప్పుడు దొరికితే అప్పుడు చేసేసుకుంటాను. ఒకవేళ ఒట్టి పండు మిరపకాయల పచ్చడి ఉంటే దాంట్లోనే కొంచెం టొమాటో వేసుకొని కూడా చేస్తాను. బాయ్ బాయ్.